గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ కాదు. సో ట్రస్టెడ్ వెబ్సైట్స్ ద్వారా క్రాస్ వెరిఫై చేసుకోవాలి వ్యాలిడిటీ ఆఫ్ ది డిగ్రీ. సో సపోజ్ మనం ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నప్పుడు సో మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏది ఉంది, నేషనల్ మెడికల్ కమిషన్. సో నేషనల్ మెడికల్ కమిషన్ అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గెజెట్స్ ఏమైనా ఉన్నాయా, సో దానికి సంబంధించి అలర్ట్స్ కానీ పబ్లిక్ నోటీసెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకునే అవకాశం లేకపోతే ఒక సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్, మేము కావచ్చు మా లాంటివి ఎవరైనా కావచ్చు, సో ఒక సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ దగ్గర, సీనియర్ మోస్ట్ రిప్రజెంటేటివ్ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి విజిట్ చేస్తే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ఇందులో భాగంగా 2021 నవంబర్ 18 కన్నా ముందు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఒక ఎరా, 2021 నవంబర్ 18 తర్వాత ఒక ఎరా అనుకోవచ్చు. ఎందుకంటే 2021 నవంబర్ 18 కన్నా ముందు ఒక అఫీషియల్ గెజెట్ మన నేషనల్ మెడికల్ కమిషన్ రిలీజ్ చేయడము. సో అంతకన్నా ముందు ఎవరు ఎక్కడ చదివినా, ఏ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదివినా, డ్యూరేషన్ ఎంత ఉన్నా, కొన్ని సంవత్సరాలు ఒక కంట్రీలో ఒక యూనివర్సిటీలో, ఇంకొన్ని సంవత్సరాలు ఇంకో కంట్రీలో ఇంకో యూనివర్సిటీలో చదివినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ చేసేది వచ్చింది. కానీ 2021 నవంబర్ 18 తర్వాత గెజెట్ వచ్చిన తర్వాత చాలా రెవల్యూషన్స్, అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. సో అది స్టూడెంట్ పేరెంట్ ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి అసలు ఆ గెజెట్లో ఏముంది. అంటే 4A 4B అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 4A లోపల అగైన్ 1, 2, 3, 4 అండ్ 4B ఉంది. 4A1 ఏం చెప్తుందంటే డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ మస్ట్ బి 54 months మినిమం. అంటే మన ఇండియాలో ఏ విధంగా అయితే 4.5 years కోర్సు 54 months ఉంటుందో, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా 54 months ఖచ్చితంగా ఉండాలి.